వెల్కమ్ టు వితి న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులోని కార్యాలయంలో మహిళా ఐక్యవేదిక సమావేశం. హక్కుల సాధనకు పోరాడాలని పిలుపు. సుండుపల్లిలో ఘనంగా ఎలక్ట్రీషియన్ డే. ఐక్యమత్యంతో ముందుకు సాగాలన్న వక్తలు. ఎమ్మెల్యే చందర్ నియామకంపై హర్షం. పాలకుర్తిలో టీఆర్ఎస్ నేతల సంబరాలు. కంచికచర్లలో రేషన్ బియ్యం స్వాధీనం. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. చెన్నై జాతీయ రహదారిపై ప్రమాదం. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. వివరాల్లోకి వెళ్తే మహిళల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి పిలుపునిచ్చారు. కర్నూలులోని ఐక్యవేదిక ప్రధాన కార్యాలయంలో నంది విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్నం రాజేశ్వరి పాల్గొన్నారు. సుగుణాబాయి, సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్, రమాబాయి అంబేద్కర్, లక్ష్మీబాయి, పూలన్ దేవి, చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో తమ సంఘం ముందుకు సాగుతుందన్నారు. అనంతరం మహిళా ఐక్యవేదిక రాష్ట్ర, జిల్లా, మండల నూతన కమిటీలను నియమించారు. విజయలక్ష్మిని రాష్ట్ర అధ్యక్షురాలు, భారతమ్మ గారు జిల్లా ప్రధాన గత 2 రోజుల క్రితం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి కమిటీలనంతా రద్దు చేయడం జరిగింది. తిరిగి ఈరోజు కొత్త కమిటీలను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నటువంటి నంది విజయలక్ష్మిని రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. అలాగే జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఈ భారతమ్మ గారిని రాయలసీమ ప్రాంత కన్వీనర్గా ఆమెను 4 జిల్లాలకు పర్యటించమని చెప్పేసి ఆమెను నియమించడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షురాలుగా గత 2 సంవత్సరాలుగా ఎస్సీ సామాజిక వర్గమైనటువంటి నంది విజయలక్ష్మి గారు నిర్వహించినారు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక ప్రకారము ఈసారి ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి సుగాలి మాల్యా దేవిబాయి గారిని జిల్లా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. అలాగే అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వడ్డే సరస్వతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. అలాగే జిల్లా ఉపాధ్యక్షురాలుగా షేకన్ బాను, ఇంకా ఆ నంద్యాల డివిజన్ నుంచి అయితే ఆకుతోట పద్మావతి గారిని, జిల్లా కార్యదర్శిగా షేక్ హుసేన్ బీని నియమించడం జరిగింది. జిల్లా కమిటీలతో పాటు మండల కమిటీలు కూడా వేసుకున్నాము. డోన్ మండల అధ్యక్షురాలుగా వనం లక్ష్మి, కోడుమూరు మండల అధ్యక్షురాలుగా దశగిరమ్మ, గోనెగండ్ల మండల అధ్యక్షురాలు. రాజంపేట నియోజకవర్గంలోని సుండుపల్లిలో ఎలక్ట్రీషియన్ డేని ఘనంగా నిర్వహించారు. ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత జెండాను ఆవిష్కరించారు. ఐక్యత ఆవశ్యకతను వక్తలు వివరించారు. యూనియన్ ప్రెసిడెంట్ ప్రసాద్ రాయని, సెక్రటరీ మణి, జాయింట్ సెక్రటరీ ముబారక్, ట్రెజరర్ విజయ భాస్కర్, గౌరవ అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు. జనవరి 27 ఎలక్ట్రీషియన్ డేగా ప్రభుత్వం గుర్తించి మనందరికీ ఇచ్చింది. ఇప్పుడు ప్రతి సంవత్సరము 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలలోనూ జనవరి 27 ఎలక్ట్రీషియన్ డేగా ఇది 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. అందరూ కలిసికట్టుగా ఎలక్ట్రీషియన్ల ఐక్యత చాటుతూ
ఈ కార్యక్రమాన్ని ప్రతి ఊరున ప్రతి మండలం, ప్రతి తాలూకా, ప్రతి జిల్లా, ప్రతి 2 రాష్ట్రాలలో కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మేము కూడా ఈ తుండుపల్లి కార్యక్రమం మండలంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఇక్కడికి చేసినటువంటి ఎలక్ట్రీషియన్ సోదరులందరికీ కూడా నా మనస్సుమాంజలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాలు ఇదే విధంగా ప్రతి నెలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని జరుపుకుంటే బాగుంటుందని చెప్పని నా అభిప్రాయము. అందరూ కూడా ఎవరు పాల్గొనకుండా మాకెందుకు అని చెప్పని అనుకోకుండా అందరూ నెల ఒక రోజు నిర్ణయం తీసుకొని ఆ రోజు అందరూ ఈ మీటింగ్కి వచ్చి వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలియజేస్తే అందరికీ పరిష్కార మార్గానికి ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఇందు మూలంగా ఏమంటే అందరూ కూడా ప్రతి నెల మీటింగ్కి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎలక్ట్రీషియన్ల ఐక్యత. పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నియామకం పట్ల హర్షం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు పాలకుర్తిలోని బసంతనగర్ బస్టాండ్ వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలను పంపిణీ చేశారు. మండల అధ్యక్షుడు బోనతు బొమ్మాలి తిరుపతి గౌడ్ మాట్లాడుతూ ఉద్యమకారులకు మరోసారి గౌరవం దక్కిందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మల్లెత్తుల శ్రీనివాస్, మామిడాల ప్రభాకర్, కల్లపు మదనమోహన్ రావు, గౌస్ పాషా పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. అలాగే ఈ మా పలకుర్తి మండలంలోని టీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ విభాగాల అధ్యక్షులు, టీఆర్ఎస్ గులాబీ శ్రేణులు అందరం కలిసి కూడా ఈరోజు మేము మా యొక్క రామగుండం ఎమ్మెల్యే గారు కోరుకంటి చంద్రన్న గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నమ్మి గురుతరమైనటువంటి బాధ్యతను అప్పగించి జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు వారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంటు తారక రామారావు గారికి, జిల్లా మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారికి కృతజ్ఞప్తి వందనాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ మా యొక్క ఎమ్మెల్యే గారికి జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు మేము ఈరోజు పలకుర్తి మండలంలోని బసంతనగర్ హెడ్ క్వార్టర్లో సంబరాలు ఘనంగా జరుపుకున్నాము. స్వీట్ల పంపిణీ మరియు పటాకులు బాణసంచాలతోని మేము ఆనందోత్సవాల మధ్య మా నాయకులందరం కలిసి మా యొక్క నాయకునికి మేము అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. వారు మరిన్ని పదవులు అలంకరించి భవిష్యత్తులో ప్రజాసేవలో మరియు మా రామగుండం నియోజకవర్గ ప్రజలకు మా యొక్క గులాబీ శ్రేణులకు అండదండగా ఉండి వారి యొక్క సేవను ప్రజలకు అంకితం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ కోరుకంటి చంద్రన్న తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రజాసేవకుడిగా, ప్రజల మనిషిగా మరియు ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా కూడా అలుపెరగని పోరాటం చేసి ఇలా రామగుండం ఎమ్మెల్యేగా కానీ మరియు అధిష్టానాన్ని మెప్పించి ప్రజా జీవితంలో ముందున్న వ్యక్తిగా ఆయనను గుర్తించి ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా పదవి అలంకరించే విధంగా కేసీఆర్ గారు తోడ్పాటును అందించారు. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ అన్ని మండలాలలో జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా సంబరాలు జరుపుకున్నారు. ఈ యొక్క మంచి నాయకునికి మంచి గుర్తింపుగా ఉన్నందుకు, చొరవగల నాయకుడు, కష్టపడే గుణమున్న వ్యక్తి చంద్రన్న అని గుర్తించినందుకు మరి ఒకసారి కేసీఆర్ గారికి మేము కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ మా యొక్క ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి ప్రజాప్రతినిధులకు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ అడిగిన వెంటనే ఏ ఇబ్బందులున్నా కూడా ఏ కష్టాలున్నా తీరుస్తూ ఇవాళ మా అందరి అభిమానాన్ని చూరగొన్న నాయకుడు కనుక వారికి మరొకసారి మేము అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్ద. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కంచికచెర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైతు బజారు వద్ద బోలెరో వాహనాన్ని తనిఖీ చేశారు. 42 బస్తాల రేషన్ బియ్యం అందులో ఉన్నాయి. దీంతో సదరు వాహనాన్ని స్టేషన్కు తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.
చెన్నై జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. పాత రేణిగుంట బ్రిడ్జిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కరకంబాడిలోని అమర ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు రేషమ్మ తన తండ్రి అక్బర్తో కలిసి స్కూటీపై బయలుదేరింది. వెనుక వైపు నుంచి వచ్చిన లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 108 వాహనంలో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నూతనంగా నిర్మించిన బస్టాండ్ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికుల కోసం తీసుకున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్టీసీ నిలకడగా ఉందన్నారు. త్వరలోనే లాభాల దశకు చేరుకుంటుందన్నారు. అన్ని ప్రాంతాలకు బస్సులను నడిపిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ జహీరాబాద్ మార్గంలో మరిన్ని సేవలు అందిస్తామన్నారు. ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంగారెడ్డి ఆర్డినరీ బస్, సంగారెడ్డి ఆర్డినరీ, నందికంది, పెద్దాపూర్, మల్కాపూర్, సంగారెడ్డి చౌరస్తా, సంగారెడ్డి ఆర్డినరీ బస్, సంగారెడ్డి ఆర్డినరీ బస్ బయలుదేరుతుంది. సంగారెడ్డి ఆర్డినరీ, సంగారెడ్డి ఆర్డినరీ. సదాశివపేట మరియు సంగారెడ్డి బస్ డిపోజు బస్ స్టాండ్స్ని విజిట్ చేయడం జరిగింది. నా వెంట అక్కడ జైరాబాద్లో మన ఆర్ఎం సంగారెడ్డి సుదర్శన్, మన డిఎం రమేష్, ఇక్కడ మన డిఎం నాగభూషణ్ నా వెంట ఉన్నారు. మన పోలీస్ ఆఫీసర్స్, మన డిఎస్పీ గారు, అక్కడ శంకర్ రాజు, ఇక్కడ మన ఇన్స్పెక్టర్ సంతోష్ ఉన్నారు. కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన ఈ ఒక బస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా ఇది కొత్తగా డెవలప్ కావడం జరిగింది. డెఫినెట్లీ ఇంకా కొన్ని పని చేయాల్సి ఉంది. మనము ప్రభుత్వం కూడా మనం సాయం చేయడం జరుగుతుంది. కార్పొరేషన్ కూడా ఇంకా కొంత సాయం ఇచ్చేసి డెఫినెట్లీ ఈ ఒక బస్ స్టేషన్ మంచిగా డెవలప్ చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంత ఓపెన్ స్పేస్ కూడా ఉంది. అది ఒక బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడ్లో మనం కూడా ఆ ఒక ఏరియాని కూడా డెవలప్ చేయాలని కూడా యాజమాన్యం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ రూటు మనకు మంచి ఆదాయం ఇచ్చే రూటు. ముఖ్యంగా మన జైరాబాదు, సంగారెడ్డి, సదాశివపేట, హైదరాబాద్ కనెక్టివిటీ చాలా బాగుంది. నేను ఇప్పుడే బస్సులో వచ్చినప్పుడు కూడా చాలామంది ప్రయాణికులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని
సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ ఆ సజెషన్స్ కూడా మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆలోచించి డెఫినెట్లీ ఈ ఒక్క రూట్లో కూడా ఇంకా మనం హైదరాబాద్కి మంచి కనెక్టివిటీ చేయడానికి, చుట్టుపక్కల ఉన్న గ్రామాన్ని కూడా కనెక్టివిటీ పెంచడానికి కూడా యాజమాన్యం కృషి చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు. యాజమాన్య తరఫు నుంచి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతా 3 నెలల బాగా మనకు ఆదాయం రావడం జరిగింది. ఈ ఒక 20 రోజుల నుంచి మనకు కోవిడ్ భయం వల్ల చాలామంది బస్సులు ప్రయాణం చేస్తలేరు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మన బస్ డ్రైవర్స్, కండక్టర్స్ అందరూ కూడా డబుల్ వ్యాక్సినేటెడ్, బస్ని శానిటైజ్ చేయడం జరుగుతుంది, క్లీన్ చేయడం జరుగుతుంది, భౌతిక దూరం పాటించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఎటువంటి అపోహలు లేకుండా మా బస్సులో ప్రయాణించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా చాలా మారుమూల గ్రామాన్ని కూడా మనం బస్సు నడపడం జరుగుతుంది. ముఖ్యంగా బస్సు మీ గ్రామానికి రావడం గొప్ప విషయం కాదు, ఆ బస్సులో ప్రయాణం చేయడం చాలా. సమ్మక్క సారక్క శివరాత్రి జాతరను పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు మౌలిక వసతులు కల్పించాలని విశ్వ హిందూ పరిషత్ కోరింది. ఈ మేరకు ఈవో రమాదేవికి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఈవో సానుకూలంగా స్పందించారని సమావేశం అనంతరం చెప్పారు. అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో విహెచ్పి నేతలు గడప కిషోర్ రావు, నాగుల రాము గౌడ్, కీసర యశ్వంత్, విశాల్ పాల్గొన్నారు. లేడీస్ కి బట్టలు మార్చుకునే గదులని ఇప్పుడు నేను చెప్పిన షవర్ పెట్టారు కదా, దాని వెంటనే గదులు లాగా పెట్టారు. అవి ఎన్ని చూస్తా నేను కూడా కంపెనీ ఇస్తే మెసేజ్ పంపించింది, దాని కంపెనీ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ బాత్రూమ్స్ ఫ్రీగా ఒక్కడు లేదు, తొమ్మిది దాకా ఒక్కడు లేదు. ఆ వెనక కట్టినవి వచ్చేస్తుంది కూడా బయటకే తీయడం వస్తారు మళ్ళీ బయట. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీలో దారుణం చోటు చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య చేసుకుంది. గతంలో భార్య షాజహా బేగంను హతమార్చేందుకు భర్త ఇమ్రాన్ విషమిచ్చాడు. అయితే అదృష్టవశాత్తు బతికి బయటపడింది. భర్త వేధింపులను భరించలేక 90 రోజుల క్రితం విడాకులు తీసుకుంది. ఆ తర్వాత పెద్ద కొడుకును కలవనివ్వకుండా ఇమ్రాన్ తన భార్యను ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి 2 సంతానం. పరీక్ష కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తన కూతురు చావుకు ఇమ్రానే కారణమంటూ మృతురాలి తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కుటుంబ సభ్యులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు విన్నవించారు. किसी तो भी वो तो होता सही थोड़ा सब ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఆయా తొలగింపు యత్నం అన్యాయమంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాయుడుపేట వాసులు ఆందోళన చేపట్టారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 15 ఏళ్లుగా ఆయాగా రమణమ్మ పనిచేస్తున్నారు. జీతాలు లేని సమయంలో కూడా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల కారణంగా ఇటువంటి చర్యలకు పాల్పడడం అన్యాయమన్నారు. ఆమెను వీధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా కుదరకపోతే తమ పిల్లల టీసీలు ఇచ్చేయమంటూ నినదించారు. సత్యబాబు
ఏదో కారణం చెప్పి తీసిన ఒక అర్థం ఉంటుంది. శాలరీ పడకపోయినా సరే చేసింది మరి అప్పుడే తీసారు కదా, అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు తీసారని సరే కనీసం పేరెంట్స్కి చెప్పాలి. ఆ మాట కూడా చెప్పలేదు. ఇలాగ ఆయన మార్చి ఇంకో ఆయన వేస్తున్నాను చెప్పాలి, అది కూడా చెప్పట్లేదు. చెప్పి కారణం చెప్పి అప్పుడు ఈయన తీసిన ఒక అర్థం అంటారు. చైర్మన్ పిలిపించండి ఒకసారి, స్కూల్ చైర్మన్ పిలిపించండి మేడం. స్కూల్ చైర్మన్ చైర్మన్ అంటే రాజకీయ స్కూల్లో వద్దు, ఓన్లీ గేట్ వరకే రాజకీయం అనేది, స్కూల్ వరకు వద్దు. మెయిన్ ఇప్పుడు చైర్మన్ పిలిపించండి. చైర్మన్ చెప్పారు పలానా కారణం చెప్పండి అని, పలానా కారణం అని చెప్పాడు అనుకో, అప్పుడు మీరు డ్రాప్ అవుతారు. మీరు వచ్చారు కదా మరి అంటే అలా వచ్చే ముందే నేను మాట్లాడి చెప్పాను, ఇప్పటికే పిలిపించాను. పర్వాలేదు, వెయిటింగ్ చేద్దాం. ఇక్కడే కదా వెయిట్ చేద్దాం, వెయిటింగ్ చేద్దాం. మండలం బట్లపూడి పంచాయతీ రాయడిపేట స్కూల్ పరిధిలోనే ఆయా కింద రవణమ్మ వ్యక్తి 15 సంవత్సరాల నుంచి ఇలా పెంచేస్తుంది. పెంచేస్తే జీతాలు కూడా రావట్లేదు. కానీ ఆ జీతాలు రాని టయాన్ని కూడా ఆవిడ పని చేసింది. కానీ స్కూల్ చైర్మన్గా కొత్తగా ఎక్కారు, ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది. కొత్తగా ఎక్కిన తర్వాత పేరెంట్స్ కూడా చెప్పకుండా ఆవిడని రాజకీయం చేసి తీస్తారు. ఆవిడని ఏ కారణం చేత తీస్తున్నారో తెలియదు. ఆవిడని తీసినట్టుగా మా టీసీలు మా పిల్లల టీసీలు మాకు ఇచ్చినట్టుగా చేయండి. రాజకీయం అయితే బయటనే చేయండి, కానీ లోపలైతే వద్దు. స్కూల్లో మటుకు రాజకీయాలు వద్దని మనం కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలులోని కార్యాలయంలో మహిళా ఐక్యవేదిక సమావేశం. హక్కుల సాధనకు పోరాడాలని పిలుపు. సుండుపల్లిలో ఘనంగా ఎలక్ట్రీషియన్ డే. ఐక్యమత్యంతో ముందుకు సాగాలన్న వర్కర్లు. ఎమ్మెల్యే చందర్ నియామకంపై హర్షం. పాలకుర్తిలో టీఆర్ఎస్ నేతల సంబరాలు. కంచికచర్లలో రేషన్ బియ్యం స్వాధీనం. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. చెన్నై జాతీయ రహదారిపై ప్రమాదం. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.